ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్లో సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నాడు సీఎల్పీ నేతగా నేడు డిప్యూటీ సీఎంగా పార్టీ ప్రాధాన్యత ఇస్తున్న ఒక వర్గం పని కట్టుకుని పక్కకు నెట్టే ప్లాన్ చేశారా? కర్ణాటక తరహా ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలన్న హైకమాండ్ ఆదేశాలను పక్కకు పెట్టి ప్రభుత్వంలో పలుచన చేయడంలో ఆంతర్యమేంటి? అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో జరుగుతున్న కుట్రలపై భట్టి అభిమానులు కాంగ్రెస్ వాదులు అసంతృప్తి రగిలిపోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అంతకంటే కాంగ్రెస్ విధేయుడు. 2007లో ఎమ్మెల్సీగా 2009 నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సీఎల్పీ నేతగా ఉంటూ రాష్ట్రం మొత్తం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పనిచేసిన నాయకుడు. నిర్విరామంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా తనకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేసినప్పటికీ నాటి పరిస్థితుల కారణంగా రేవంత్ను సీఎంగా, భట్టిని డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. గతంలో రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులుగా చాలా మంది పనిచేసినప్పటికీ అధిష్టానం ఉత్తర్వులు ఎక్కడా జారీ చేయలేదు. కానీ సీఎం రేవంత్తో పాటు భట్టి పేరును ప్రకటించింది. కర్ణాటకలోనూ సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడగా సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరికీ సమాన ప్రోటోకాల్ ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలిచ్చింది. అందులో భాగంగానే మొదట్లో భట్టికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 100 రోజులు కూడా నిండకముందే భట్టికి ప్రాధాన్యత లేకుండా ప్లాన్ చేశారు. ప్రభుత్వ ప్రకటనలు, ప్రచారాలలో భట్టి ఫోటో లేకుండా చేశారు. అటు ప్రభుత్వ క్యాలెండర్లోనూ భట్టి ఫోటోను మిస్ చేశారు. నాడు సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక ఆయన ప్రయారిటీ తగ్గించే ప్లాన్ చేస్తున్నారు ఒక వర్గం నేతలు. ఈ పరిణామాలను భట్టి అభిమానులు, కాంగ్రెస్ వాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు సర్వశక్తులు ఒడ్డిన భట్టి విక్రమార్కనే పార్టీలో సైడ్ చేసే కుట్రలకు తెరలేపడాన్ని ఆయన వర్గం నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో తగిన గుర్తింపు ఉండకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో భట్టి ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో జరిగే పరిణామాలను గమనించి సరిచేసుకుని అసలు కాంగ్రెస్ వాదనను కాపాడుకుంటుందో లేక మధ్యలో వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చి మొదటికే మోసం తెచ్చుకుంటుందో చూడాలి.